బాబాయ్ గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే డేవిడ్ పాల్ గారికి, అలాగే షాలేం గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సేవకులు ఎవరైనా పెద్దలు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడొచ్చిన మీకు కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మనం నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి, రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. చాలండి, చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ మాట వినాలని నీ పాదసముఖానికి నీ బిడ్డలుగా మేమందరం చేరి వచ్చాం. మీరు మాట్లాడితేనే మా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మీరు మాట్లాడితేనే కృంగిన వారు లేవనెత్తబడతారు. మీరు మాట్లాడితేనే మాకు ప్రభు మీద దొరికినంత తృప్తి మా హృదయానికి కలుగుతూ ఉంది. అంచేత మీరు మాట్లాడి మీ బిడ్డలందరినీ బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. పరమగీతాల గ్రంథంలో 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి, రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి అమ్మా. పరమగీతాల గ్రంథంలో ప్రియుడు మాటలు ఉంటాయి, కొన్ని ప్రియురాలు మాటలు ఉంటాయి. ప్రియుడు అనగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి గుర్తుకు రావాలి. ప్రియురాలు అనగానే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని మనకి గుర్తుకు రావాలి. పరమగీతాల్లో మనం ఎప్పుడు చదివినా కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే అవి ప్రియుడు మాటలా లేక ప్రియురాలు మాటలా అనేది మనకు అర్థమైతే పరమగీత గ్రంథం సులువుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చదివిన మాట ప్రియుడు మాట లేక ప్రియురాలు మాట మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాను. ప్రియుడు గురించి ప్రియురాలు మాట్లాడుతున్నారా లేక ప్రియురాలు గురించి ప్రియుడు మాట్లాడుతున్నారా? అమ్మ, ప్రియురాలు యొక్క అందాన్ని వర్ణిస్తూ రాజకుమార పుత్రికని ప్రారంభించారు. 7వ అధ్యాయం ప్రారంభంలోనే రాజకుమార పుత్రిక. రాజు ఎవరు? తండ్రి అయిన దేవుడు. కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న పుత్రిక ఎవరంటే సంఘం. అలా ప్రారంభించి ఆ ప్రియురాలి యొక్క అందాన్ని, ఒక్కొక్క అవయవాన్ని ఆయన వర్ణిస్తూ ఈ 5వ వచనం దగ్గరికి వచ్చేసరికి, నా ప్రియురాల నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం అన్నారు, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి అన్నారు, అలాగే రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. ఎన్ని మాటలు వచ్చినాయి? 3 మాటలు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి 3 మాటలే మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట చెప్పండి, నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం. రెండో మాట చెప్పండి, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి. మూడో మాట చెప్పండి, రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. ఈ 3 మాటలే ధ్యానం చేద్దాం. ఇప్పుడు చెప్పండి, మొదటి మాట ఏంటి? నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం అన్నారు. సాధారణంగా ఎవరి యొక్క అందాన్నైనా వర్ణించాలన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా బాగా పాటలు పాడారు అనుకోండి, వాళ్ళకి గాన కోకిల అంటారు. వాళ్ళు ఏమంటారు? గాన కోకిల అంటే వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎవరైనా బాగా మాట్లాడుతున్నారు అనుకోండి, అబ్బా ఈ అమ్మాయి మాటలు చిలక పలుకుల్లా ఉంటాయి అన్నారు అనుకోండి, ఆ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆనందిస్తూ ఉంటారు. అలా కాకుండా నా ప్రియురాల నీవు కర్మేలు పర్వతంలో ఉన్నావు అంటే మీ అభిమానం అంటే అంటారు ఎవరన్నా? నేను పర్వతంలో ఉన్నానా? నాకన్నా ఇంకా పెద్ద పర్వతాలు చాలామంది ఉంటారు అంటారు లేదా? కోపం వచ్చారు.
కానీ ప్రభు యొక్క పోలిక చాలా విచిత్రంగా ఉంటుంది. పరమగీతాల్లో మరొక చోట ఏమంటాడంటే, నా ప్రియురాల నీవు తాళవృక్షం అంత తిన్నని దానము అన్నాడు. తాళవృక్షం అంటే తాడి చెట్టు. ఎవరినైనా నువ్వు తాడి చెట్టులో ఉన్నావంటే వాళ్ళు సంతోషిస్తారా, కోప్పడతారండి? కోప్పడతారు కదా. నీ స్వరం గాడి స్వరంలో ఉందన్నావు అనుకోండి, ఏదో మీ అభిమానం అని అంటారా? నేను నా గాడి స్వరమా? నాకన్నా పెద్ద గాడులు ఇంకా చాలా ఉన్నాయి అంటారా? అందరా. కానీ ప్రభు ఏమని పోల్చారంటే, నా ప్రియురాల నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము అన్నాడు. అసలు ప్రియురాలు శిరస్సుకి కర్మేలు పర్వతానికి ఏంటి సంబంధం అని మనం ఆలోచిస్తే, కర్మేలు అంటే అర్థం ఏంటంటే అమ్మా, ప్రవక్తల నివాసం అని అర్థం. గుర్తుపెట్టుకోండి, కర్మేలు అంటే అర్థం ఏంటి? ప్రవక్తల నివాసం అని అర్థం. ప్రవక్త అంటే ఎవరు? ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు పేరుకు ముందు ఏం పెట్టుకుంటున్నారు? ప్రవక్త అని పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసిన భావన ఏంటంటే, ప్రవక్త అంటే ఎవరు తెలుసా? దైవికమైన తలంపుల చేత నింపబడిన వాడే. ఇంకా చెప్పాలంటే దేవుడు తప్ప మరో ప్రపంచం లేకుండా బ్రతికేవాడే ప్రవక్త అంటే. స్తోత్రం చెప్పండి. ఆనాడు ఏలియా, ఎలీషా ఇలాంటి ప్రవక్తలు వాళ్ళు దేవుని కోసమే బ్రతికారు. దేవుడు తప్ప మరి ఏది వాళ్ళు ఆశించలేదు. అందుకని కర్మేలు అంటే ప్రవక్తల నివాసం. ప్రవక్త అంటే ఎవరు చెప్పండి? దైవికమైన తలంపుల చేత నింపబడిన వాడు అని అర్థం. నా ప్రియురాల నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం అంటే అర్థం ఏంటంటే, నీవు దైవికమైన తలంపులతో నింపబడ్డం నాకు ఇష్టం. ఏలి అనే ప్రవక్త కర్మేలు పర్వతం మీద ఒక రోజున దేవుని శక్తి రుజువు చేశాడు. ఎలా రుజువు చేశాడు అంటే, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ దేశాన్ని అహాబ్ అనే రాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు యెజబెలు. ఆమె వస్తా 450 మంది బయలు పూజారులు తీసుకొచ్చిందంట. భర్తతో ఏం చెప్పిందంటే, ఎవరిని మీరు అక్కడక్కడ ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కడితే ఈ పూజారులు ఆ బయలుదేవత ఆరాధన జరిగిస్తారు అని చెప్పిందంట. అప్పుడు అహాబ్ ఏం చెప్పాలి? మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ప్రత్యేకపరిచి మాకంటూ ఒక రాజ్యాన్ని ఇచ్చి మేము ఇలా నిలబడ్డామంటే కారణం ఆయనే. కాబట్టి మేము ఆయన కాకుండా వేరొక దేవుణ్ణి మేము కొలవడానికి లేదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఆయన మాకు ఆజ్ఞాపించాడని చెప్పాలి. కానీ భార్య మాటకు లోబడి ఉన్నత స్థలాల మీద ఏం కట్టాడంట? బలిపీఠాలు కట్టాడు. బలిపీఠాలు కడితే ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి, పాడైపోవడానికి అహాబు ఆయన భార్య యెజబెలు ఏమయ్యారంటే కారకులు అయ్యారు. అప్పుడు రోషం కలిగిన దైవజనుడు ఏలియా ఇది భరించలేకపోతున్నాడు. ఒకరోజు పిలిపించాడు, ఇశ్రాయేలు ప్రజలారా, అహాబు రాజా, మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య తడవలాడతారు? యెహోవా దేవుడో బయలుదేవుడో తేల్చుకుందాం రండి అని కర్మేలు పర్వతం మీదకి పిలిచాడు. అప్పుడు బయలు పూజారులు ఒక 450 మంది, అషేరాదేవి పూజారులు ఒక 400 మంది, మొత్తం 850 మంది వచ్చారు. ఇటువైపు ఏలియా ఒక్కడే ఉన్నాడు, అటువైపు మొత్తం 850 మంది పూజారులు, అలాగే రాణి గారు, రాజు గారు అందరూ అటువైపే ఉన్నారు. ఇప్పుడు ఏలియా అన్నాడు, మీరు ఒక ఎద్దును తీసుకోండి, దాన్ని వధించి బలిపీఠం కట్టి ప్రార్థన చేయండి. మీ దేవుడు అగ్ని పంపిస్తే ఆయనే నిజమైన దేవుడు, లేదా నా దేవుడు పంపిస్తే ఆయనే నిజమైన వాడు అన్నాడు. ఓకే, ఒప్పందం ఓకే అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎద్దు తీసుకున్నారు, బలిపీఠం కట్టారు, మాంసాన్ని ఖండించి ముక్కలు చేసి ఆ బలిపీఠం మీద పెట్టి బయలారా 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 అని కేకలేస్తున్నారండి. ఏలియా అంటున్నాడు మధ్యలో, దూరంగా ఉన్నాడేమో ఒకేలా అని అంటున్నాడు. వాళ్ళ కోపం వచ్చేస్తుంది. మళ్ళీ కొంతసేపు ఉండి ధ్యానంలో ఉన్నాడేమో అంటున్నాడు. మళ్ళీ కొంతసేపు ఉండి ప్రయాణంలో ఉన్నాడేమో
చంపేస్తాడేమో అంటున్నాడు. ఇంకా వాళ్ళకి కోపం వచ్చి వేసి ఇక సాయంకాలం అయిపోతా ఉంది. వాళ్ళు అనుకున్నారంట రక్తం చిందిస్తే దేవుడు కలుగుతాడేమో అని. శరీరాన్ని కోసుకుంటూ బయలారా 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 అని కేకలేస్తా ఉంటే బయలనేటువంటి ఆయన రాలేదు ప్రియులారా. ఇప్పుడు అవకాశం ఎవరిది? వంతు ఎవరిది? ఏలియా వంతు వచ్చింది. ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే మొట్టమొదట ఆయన 12 రాళ్ల చేత పాడైపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. స్తోత్రం చెప్పండి. చూడండి, ఏలియా దైవాంశ సమ్మూతుడేం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన కూడా మన వంటి స్వభావం కలవాడు. కానీ ఆయన ప్రార్థన చేస్తే అగ్ని ఎందుకు వచ్చింది అంటే కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన పాడైపోయిన బలిపీఠాన్ని కట్టాడంట. ఈ రోజున ప్రతి ఇంట్లో ప్రార్థనా బలిపీఠాలు పాడైపోయి ఆ బలిపీఠాలు ఏం చేయబడాలి? తిరిగి కట్టబడాలి. చూడండి, అబ్రహాముకున్న మంచి అలవాటు ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఆయన బలిపీఠం కట్టి ఆ తర్వాత గుడారం వేసుకునేవారు. అబ్రహాం వెనకాల తిరిగిన లోతు ఎక్కడ ఒక బలిపీఠం కూడా ఏం చేయలేదు, కట్టలేదు. ప్రార్థనా బలిపీఠం కట్టిన అబ్రహాములో నుండి గోత్రకర్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, అలాగే రక్షకుడైన యేసు ప్రభు కూడా వచ్చాడు. అంటే ఈ రాత్రి మీరు అర్థం చేసుకోండి, ప్రార్థనా బలిపీఠాలు ఎవరి ఇంట్లో ఉంటాయో వాళ్ళు గర్భవాసం నుండి గొప్పవాడి లోకంలోకి వస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రయోజకులైన వారి లోకంలోకి వస్తారు. కానీ లోతు ఇంట్లో ఏం లేదు. ప్రార్థన బలిపీఠాలు కట్టిన అనుభవం ఎక్కడా లోతు గారి దగ్గర ఉందా? ఏం నేర్చుకున్నాడు అబ్రహాం గారి వెనకాల తిరిగి? నేను పెద్దవాడిని అయిపోవాలా, నేను కూడా తీర్పులు చెప్పాలి, నేను కూడా గవిని దగ్గర కూర్చోవాలనుకున్నాడే కానీ అబ్రహాం అలా ఎదగడానికి కారణం ఏంటి? ప్రార్థనను గుర్తించలేకపోయాడు. అందుకనే లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు త్రాగుపోతే అయిపోయాడు. లోతు పిల్లలిద్దరూ కూడా తండ్రితోనే పాపం చేసి సంతానాన్ని పొందుకోవాలనుకున్నారు. కారణం ఏంటి? తాగుబోతులు ఎందుకంటున్నానంటే వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు కదా, ఈ రాత్రి నేను ద్రాక్షరసం పట్టించి నాన్న దగ్గరికి నేను పోయి సంతానాన్ని తెచ్చుకుంటాను, అలాగే రేపు ద్రాక్షరసం పట్టించి నువ్వు వెళ్ళి సంతానాన్ని సంపాదించుకొని అక్కచెల్లెలు ఇద్దరు మాట్లాడుకున్నారు. అంటే బలిపీఠాలు లేని కుటుంబాలు కూలిపోతాయి. అందుకని ప్రతి ఇంట్లో ఏ బలిపీఠం ఉండాలండి? వ్యక్తిగత ప్రార్థనా బలిపీఠం ఉండాలి. రెండవదిగా కుటుంబ ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. మూడవదిగా సంఘ సహవాసంలో కూడా ప్రార్థన బలిపీఠాలు ఉంటే వారితో పాటు మనం కూడా ఏం చేయాలి? ఏకీభవించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ బలిపీఠాన్ని బాగు చేశాడు. గోత్రానికి ఒకటి చొప్పున 12 రాళ్లను అక్కడ ఏర్పాటు చేసి బలిపీఠం కట్టాడు. తర్వాత ఏం చేశాడంటే ఆయన కట్టెలను క్రమంగా పేర్చాడు. దేవునికి ఏమిష్టం? క్రమశిక్షణ ఇష్టం. చెప్పండి, ఏమిష్టం? అందుకనే మందిరంలో ఎలా పడితే అలా కూర్చోవడం కానీ, ఎలా పడితే అలా మాట్లాడడం కానీ, ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు ఏదో లేచి అటు ఇటు వెళ్ళిపోవడం కానీ ఇది సభా మర్యాద కాదు. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు. నేను చాలా క్రమంగా ఉండాలి అని మనం గ్రహించుకోవాలి. ప్రభు ఏమన్నాడంటే ఎడం వైపున ఒక మంద ఉంది, గొర్రెలు. కుడివైపు ఎవరున్నారు? మేకలు ఉన్నారు. కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడవైపున మేకలు ఉన్నాయి. వాళ్ళని చూసి ఏమన్నాడంటే అక్రమము చేయి వాళ్ళారా నా ఎదుట నుండి పొండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదో వ్యభిచారం చేశారు, లేకపోతే దొంగతనాలు చేశారు, నరహత్య చేశారని కాదు. మీకు క్రమం లేదు కాబట్టి మీరెవరంటే అక్రమమైన వారు. అక్రమమైన మీరు నాకు అవసరం లేదు కొండ అన్నాడు. అందుకని దేవునికి ఏమి ఇష్టం? క్రమశిక్షణ ఇష్టం. అందుకనే నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నిన్ను చూసేది మనుషులు కాదు. ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఇప్పుడు కట్టెలను క్రమంగా పేర్చాడు. అవునండి, ఎవరు బలిపీఠాలు కలిగి ఉంటారో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుని శక్తి దిగి వస్తుంది. ఎవరు క్రమశిక్షణ కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికే దేవుని శక్తి దిగి వస్తుంది.
సరే, ఇప్పుడు కట్టెలు పేర్చిన తర్వాత ఆ ఎద్దును వధించి ఆ మాంసాన్ని బలిపీఠం మీద పెట్టారు. అంటే దాని అర్థం, సహోదరులారా, సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సమర్పించుకోండి, ఇటు సేవ ఏమైనది యుక్తమైనది అన్నాడు. ఆ రీతిగా మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు ఆ మాంసాన్ని ఆ కట్టెల మీద పేర్చిన తర్వాత నీళ్లు తెచ్చి తడపమన్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు నీళ్లు తెచ్చి తడిపేశాడు. నీరు అనగా వాక్యం. ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ దిగి రావాలంటే, ఒక వ్యక్తి మీదకి దేవుని అగ్ని దిగి రావాలంటే, ఒక వ్యక్తి ప్రార్థన ఫలించాలంటే ఆ వ్యక్తి ముందు వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యం యొక్క ఏలుబడిలోకి వెళ్ళిపోవాలి. పూర్తిగా మన నైజం, మన స్వచిత్వం చావాలి. వాక్యమే మనలో ఏమవ్వాలి చెప్పండి, నెరవేర్చబడాలి. ఆ రీతిగా ఇప్పుడు ఆ మాంసం అంతా వాక్యంలో ముద్ద అయిపోయింది, నీటిలో తడిచి. చుట్టూ కందకం తవ్వారు. ఆ కందకం అంతా నీళ్లతో నింపబడిపోయింది. ఇప్పుడు ఏలియా అన్నాడు, ప్రభువా, నీ పక్షంగా నేను ఒక్కడే ఉన్నాను, నన్ను గౌరవిస్తావో లేకపోతే వాళ్ళ చేతికి అప్పగిస్తావో నీ చిత్తం అనగానే బలమైన అగ్ని దిగొచ్చి మాంసము, కట్టెలు, రాళ్ళు బుగ్గైపోయి కందకంలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. అంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే అగ్ని రావాలంటే ప్రార్థన బలిపీఠాలు బాగుండాలి, ఒక క్రమమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి, సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత వాక్య పెత్తనంలోనికి లేక వాక్యం యొక్క ఏలుబడిలోనికి మనం వెళ్ళిపోయినప్పుడే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి దిగొస్తుంది ప్రియులారా. ఆ రీతిగా ఎప్పుడైతే అగ్ని దిగొచ్చిందో అందరూ కేకలేస్తున్నారంటే ఏమని, ఏలియా దేవుడే దేవుడు, ఏలియా దేవుడే దేవుడు, ఎలోహిం ఎలోహిం అని చెప్పి వాళ్ళందరూ కేకలు వేశారంట. ఆ రీతిగా ఆనాడు ఏలియా ద్వారా దేవుని శక్తి కర్మేలు పర్వతం మీద రుజువు చేయబడింది. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు అంటున్నాడు, నా ప్రియురాల, నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం అనగా కర్మేలు పర్వతం మీద ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు ఎలా ఉన్నారంటే దైవికమైన తలంపులతో దేవుడే 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 గణపరచబడాలి, దేవుడే మహింపరచబడాలి, దేవుని శక్తి రుజువు చేయబడాలనే మనస్సు కలిగిన ప్రవక్త ఏలియా ఉన్నాడు. నీవు కూడా నాకు ఎలా ఉండాలంటే దైవికమైన తలంపులతో నీ శిరస్సు నింపబడాలి, అలా చూడాలనుకుంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మా ఆత్మీయ తల్లి గారికి ఇప్పుడు 87 సంవత్సరాలు. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఏమీ తెలియదు బైబిల్ అంటే. ఆ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అమ్మగారి ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. నాకు ట్రైనింగ్లో కొన్ని డ్యూటీలు వచ్చాయి. పిండి రుబ్బడం, ల్యాబరేటరీ బాత్రూమ్ కడగడం, కూరగాయలు కోయటం. నాకు ఇంటి దగ్గర భోంచేసిన కంచమే కడగడం రాదు, తెలియదు. అలాంటిది బాత్రూమ్లు కడగడం ఇలా వచ్చినప్పుడు అమ్మగారు వచ్చి, బాబు నీకు అలవాటు లేదు కదా, నేను నీ డ్యూటీ చేస్తానని చెప్పి నా డ్యూటీ చేసేవారు. యేసుప్రభు ఎలా ఉంటాడో నాకు తెలియదు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అమ్మగారిలో ఉన్న దీనత్వం, ఆ మంచి మనసు, మా యేసుప్రభు ఇలా ఉంటాడేమో అని నాకు అప్పుడు అర్థమైంది. ఆ రీతిగా నన్ను అమ్మగారు చాలా బలపరిచారు. అయితే ఆవిడ గవర్నమెంట్ టీచర్ జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చారు. 2 చీరలు ఉంటాయి. ఎవరైనా ప్రేమించో చేరిస్తే ఇంకో చీర లేని వాళ్ళకి ఇచ్చేస్తారు. గవర్నమెంట్ టీచర్ అయినా ఈ రోజు కూడా పెన్షన్ వస్తుంది, కానీ ఆ పెన్షన్ ఈ రోజు కూడా చేతితో ముట్టుకోరు. అయ్యగారు ఉన్నంతసేపు ఆయన తీసుకునేవారు, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి గారు తీసుకున్నారు తప్ప, సంతకం పెట్టేయడమే తప్ప ఆ డబ్బులు ఎలా ఉంటాయి కూడా అమ్మగారు ముట్టుకోరు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమ్మగారు దగ్గర నాకు 25 సంవత్సరాల అనుబంధం ఉంది ఈ అమ్మగారితో. చాలా మంది అడుగుతారు అమ్మగారి గురించి, ఆ ఇంట్లో విషయాలు మీకు ఏమన్నా తెలుసా అని అడుగుతారు. నేను ఇప్పుడు కూడా నాకున్న అలవాటు ఏంటంటే, ఎవరు సంఘంలోకి వెళ్ళి వాక్యం చెప్పినా వాళ్ళ కుటుంబ విషయాలు ఎప్పుడు నేను అడగను. నా పని ఏంటో నేను చేసుకుని నా దారి నేను వెళ్ళిపోవడమే.
చాలా మంది అడుగుతారు, అమ్మగారితో మీకు 25 సంవత్సరాల అనుబంధం కదా, వాళ్ళ ఇంట్లో గొడవలు ఏంటి, లేకపోతే వాళ్ళ సంగతులు ఏంటంటే అస్సలు నాకు తెలియదయ్యా అంటారు. లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అసలు నువ్వేది చెప్పు అంటారు. నేను అసలు అలా చెప్పవలసిన పని కాదు, అవి తెలుసుకోవాల్సిన అవసరం కూడా కాదు. అమ్మగారు ఎప్పుడైనా నేను వెళ్ళాను అనుకోండి, బైబిల్ తెచ్చుకున్నావా అని అడుగుతారు. బైబిల్ తెచ్చుకుంటే 2 గంటలు నాకు వాక్యం చెప్తారు. ఎప్పుడైనా కంగారుగా అమ్మగారు నాకు పని ఉందని వెళ్ళిపోతాను అన్నాను అనుకోండి, అవునులే పెద్ద పాస్టర్ అయిపోయావు కదా, ఈ ముసలిదాని బాధ నీకేమి ఎక్కుతుందిలే అంటారు. అందుకని చెప్పేసి నేను ఇంకా వెళ్ళానంటే 2 గంటలు కూర్చుని వాక్యాన్ని నేర్చుకుని వస్తాను. సరే, ఒక రోజున అమ్మగారు వాళ్ళ అమ్మాయి చనిపోయారు. అక్క చాలా ఆత్మీయంగా ఉండేవారు, వివాహం అయింది, పిల్లలు లేరు. అయితే క్యాన్సర్ వచ్చి చనిపోయారు. చనిపోయినప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, అమ్మగారిని ఎలా నేను వాదార్చాలి, పలకరించడానికి బయలుదేరాను. దారిలో నా మనసులో తలంపులు ఏంటంటే, అమ్మగారు నేను ఎలా వాదార్చాలి, వెళ్ళగానే బాబు అప్పు చనిపోయింది అంటారు, అప్పుడు నేను ఏం చెప్పాలి అమ్మగారికి అనుకుంటా నేను వెళ్ళాను. సరే, నేను వెళ్ళేసరికి నన్ను చూసి రానాయన కూర్చో అన్నారు. కూర్చున్నాను. బైబిల్ తెచ్చుకున్నావా అన్నారు. తెచ్చుకున్నాను అన్నాను. అన్నప్పుడు అమ్మగారు అన్నారు, ఈ సమూయేలు గ్రంథంలో పలానా అధ్యాయం అన్నారు. తీసాను. అక్కడ కాడి మోయని పాడి ఆవుల మీద కొత్త బండి మోపి మందసాన్ని పెట్టారు. వాటి పిల్లలు అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటే మెడలో తాడేసి లాగి కట్టేశారు. ఆ పిల్లలు అరుస్తున్నా సరే ఆవులట రాజమార్గాన్ని పడి దేవుని మందస్సు మన మీద ఉందని చెప్పి వెనకడుగు వేయకుండా అవి ముందుకెళ్ళిపోయినాయి అంట. తీరా బెత్సమోషు వాడైన యోవాషు పొలం దగ్గరికి వెళ్ళేసరికి ఆ బండిని ఆపి ఏం చేశారంటే ఆ బండిని చీల్చి ఆ ఎద్దులను చంపి వాటి మాంసాన్ని అన్ని మీద పెట్టి దేవునికి దహన బలిగా అర్పించేశారట. మందసాన్ని మోసుకొచ్చినాయి కదా అని చెప్పి సన్మానాలు సత్కారాలు లేవు కానీ వాటిల్నే చంపి దేవునికి ఏం చేశారండి, దహన బలిగా అర్పించారంట. నాయన, అక్క ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. రేపు ఆదివారం నాడు సేవ ఆపడానికి లేదు. నా బిడ్డ చనిపోయినా రేపు ఆదివారం నేను ఏం చెప్పాలి, వాక్యం చెప్పాలి. ఎందుకంటే దేవుని మందసం మన మెడ మీద, మన భుజాల మీద ఉంది. ఈరోజు నా బిడ్డ ప్రభు దగ్గరికి వెళ్ళింది. రేపొద్దున నీ జీవితంలో కూడా ఇలా జరిగినా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. నీ భార్య అయినా, నీ పిల్లలైనా, ఆఖరికి నీ ప్రాణం పోయినా దేవుడు నమ్మి మనకు అప్పగించిన సేవ నమ్మకంగా చేయాలయ్యా అని చెప్పినప్పుడు అండి నా కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత బాధలో ఉండి కూడా దేవుని వాక్యం తప్ప మరొక మాట చెప్పలేదని నేను కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంటే, ఏడవద్దు నాయన, నాకు కూడా లోపల దుఃఖం ఉన్న నా బిడ్డ నాకంటే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఒకరోజు మనం అక్కను కలుసుకోబోతున్నాం అని చెప్పి నన్ను వాదార్చి పంపించాను. బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మగారిని వాదారుద్దామని నేను వెళ్ళాను, కానీ అమ్మగారు ఎవరిని వాదార్చారు, నన్ను వాదార్చి పంపించారు. తర్వాత మరో సందర్భంలో నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. నేను అంటే నా దర్శన భాగం ఆత్మీయ తల్లి గారికి ఇస్తాను. ఒక్కోసారి నెల అవ్వచ్చు, ఒక్కోసారి 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అయినా నేను అది పట్టుకెళ్ళి వారికి అప్పగిస్తూ ఉంటాను. అలా ఒకసారి వెళ్ళినప్పుడు అన్నారు, బాబు మా మనవడు వివాహం అన్నారు. చాలా సంతోషం అండి అన్నారు. అప్పుడు అమ్మగారు అన్నారు, నువ్వు కూడా రావాలన్నారు. సరిగ్గా అదే రోజు నేను ఏలేసులో ఒక వివాహం చేయడానికి వెళ్ళాను. అప్పుడు అమ్మగారు ధైర్యం చేసి అన్నాను, అమ్మగారు నేను రావట్లేదండి, నేను ఒక వివాహం చేయడానికి వెళ్తున్నాను అన్నాను. అయితే అమ్మగారు అన్నారు, పర్వాలేదులే, సేవ అన్న తర్వాత ఎక్కడో చోట పని ఉంటుంది కదా, నేను యేసు రక్తం గురించి ఒక ఆర్టికల్ రాశాను, ఆ పేపర్లు ప్రింట్ చేశాను, కాబట్టి నీకు సగం ఇస్తాను, నేను ఈ పెళ్లిలో పంచిపెడతాను, నువ్వు ఆ పెళ్లిలో పంచిపెట్టా అంటున్నారు. అసలు పెళ్ళంటే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు అమ్మమ్మలు నానమ్మలు ఖరీదైన చీరలు కట్టుకుని వచ్చిన వాళ్ళందరినీ పలకరించి, ఏమండి భోజనాలు ఎలా ఉన్నాయి, ఆ అమ్మాయి ఇవ్వ పలానా తాలూకా ఇంత కట్నం ఇచ్చారు, ఇంత బంగారం తెచ్చింది, ఇవన్నీ గొప్పలుగా చెప్పుకుంటారు. కానీ అమ్మగారు అంటున్నారు, గేట్ దగ్గర ఉండి వచ్చిన చుట్టాలందరికీ యేసు రక్తంలో ఉన్న గొప్పతనం గురించి మనం తెలియచేయాలంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి, అక్కడ వివాహం చేయటం ఆపేసి ఏం పంచిపెట్టాలి, కరపత్రాలు పంచిపెట్టాలి అని అన్నప్పుడు నాకు చాలా సిగ్గేసింది ప్రియులారు. ఎందుకంటే
నా ఆత్మీయ తల్లిలో నేను ఇప్పటికి 25-26 సంవత్సరాలుగా నేను ఎరుగుదును, దేవుడు తప్ప ఇంకో మనసు ఉండదు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మగారు లాంటి ఆ మనసు నాకు ఎప్పుడు వస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి చోట 2 అని అంకేస్తుంది. కిచెన్ రూమ్లో, బెడ్రూమ్లో ఆ షీట్ దగ్గర 2 అంకేస్తుంది. ఏంటమ్మగారు ఇలా అంటే, బాబు 6 లక్షల కాల్బలం కలిగిన వాడు ఇశ్రాయేలీయులు బయలుదేరారు, కానీ కనానికి వెళ్ళింది నిండు మనసుతో దేవుని సేవించిన 2 వెళ్ళారయ్యా. 6 లక్షల మందిలో 5,98,998 ప్రేమలు తేలిపోతే 2 నిండు మనసుతో సేవించారయ్యా. అయ్యా నేను కూడా నేను అలా సేవించేలా, నిండు మనసుతో సేవించేలా నన్ను వాడుకో అని చెప్పి నాకు జ్ఞాపకం చేసుకోవడం కోసం ఆ 2 అంకె వేసుకున్నాను. నువ్వు కూడా 2 అంకె వేసుకుని అలా నన్ను చేయి ప్రభు. ఎలాగా? నిండు మనసుతో నిన్ను సేవించేలా. నువ్వు తప్ప నాకు ఇంకో కోరిక, నువ్వు తప్ప ఇంకొక ఆశ, మీరు తప్ప నాకు ఇంకో ప్రపంచం ఉండకూడదయ్యా, మీరే అని మనం ప్రభుత్వం చెప్పాలి నాయన. ఇప్పుడు నాకు 87 సంవత్సరాలు. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, కానీ నువ్వైనా ఆ నిండు మనసుతో ప్రభువుని సేవించే అనుభవంలోకి రావాలయ్యా. మేము అస్తమించే వాళ్ళం, మీరు ఉదయిస్తున్నారు కనుక ఆ అనుభవంలోకి రానాయన అన్నారు. అప్పుడప్పుడు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నిజంగా చెప్తున్నాను, కళ్ళంట నీళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటాను. నా ఆత్మీయ తల్లి లాంటి అనుభవం నాకు ఎప్పుడు వస్తుంది. ఏదో లోకంలో ఉన్న అడావడి, ఆర్భాటాలు, ఫోటోలు, ఫ్లెక్స్లు, లేదా అది ఇది అని పరుగులెడతా ఉన్నాను. అది కాకుండా దేవునికి అంగీకారం అయ్యే ఆ బ్రతుకు నేను బ్రతకగలనా లేదా అని సిగ్గుపడతా ఉంటాను నా జీవితం గురించి నేను. ఎందుకంటే నా ఆత్మీయ తల్లిలో నేను ఎంతకాలం చూసింది ఏంటంటే, దేవుడు తప్ప ఇంకో మాట నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళ ఇంట్లో కష్ట సుఖాలు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎలాగానే బైబిల్ తెచ్చుకున్నావా అన్నాం, వాక్యం చెప్పడమే. 2 గంటలు 2.5 గంటలు వాక్యం చెప్పి నన్ను బలపరుస్తూ ఉంటారు. నేను అలా 2 గంటల తర్వాత బయటకు వస్తే నాకు కొండంత బలం, ఏదో నాకు తృప్తి అయిపోతూ ఉంటుంది ప్రియులారా. అంచేత దేవుడు కూడా అంటున్నాడు, నా ప్రియులాల నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం. అంటే అర్థం ఏంటంటే, కర్మేలు అంటే ప్రవక్తల నివాసం, ప్రవక్తలు అంటే దైవికమైన తలంపులతో నింపబడిన వారు. నీ తల కూడా ఎలా ఉండాలి? దైవికమైన తలంపులతో నింపబడాలి. దేవుడే ప్రపంచంగా, దేవుడే జీవితంగా, దేవుడే సర్వస్వంగా నువ్వు బ్రతకడం నాకు ఇష్టం అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం అన్నారు. ఇప్పుడు 2వ మాటలోకి వద్దాం. 2వ మాట చెప్పండి. నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి అన్నాడు. అసలు ప్రియురాలు తలకి ధూమ్రానికి సంబంధం ఏమైనా ఉందా? ధూమ్రం అంటే పొగ. తల వెంట్రుకలు దేంతో పోల్చాడు? నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి అన్నాడు. చూడండి, ఆడపిల్లలు తలార స్నానం చేసి ఫ్యాన్ దగ్గర ఒక్కోసారి ఇలాంటి స్టాండ్ ఫ్యాన్ దగ్గర తల ఆరబెట్టుకోవడానికి నిలబడతారు. అప్పుడు వాళ్ళ తల వెంట్రుకలు గాలికి ఇలా కెరటాలుగా ఎగురుతూ ఉంటాయి. పొద్దున్న పాప మాస్టర్ గారు మనోరాలు, ఇందాకే తెలిసింది, పొద్దున్న తెలియలేదు. ఆ అమ్మాయి కూడా తల అలా విడదీసుకుని నడుస్తూ ఉంటే చాలా ముద్దుగా మాట్లాడుతున్నాము, చాలా చక్కగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ భాష విధానం కూడా చాలా బాగుంది. నిజంగా రేపు పొద్దున్న వాక్యం చెప్తే చాలా బాగా చెప్పుద్ది అమ్మాయి. అంత కృప బిడ్డకి ఇచ్చారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ కెరటాలుగా పొగ చూడండి, పొగ వెళ్ళేటప్పుడు కెరటాలుగా ఎలా వెళ్తుందో ఆడపిల్లలు తలాలు పెట్టుకున్నప్పుడు కూడా కెరటాలుగా ఎగురుతూ ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే, నా ప్రియురాల నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణం అన్నాడు. అసలు ప్రియురాల తల పొగతో ఎందుకు పోల్చాడు అని ఆలోచన చేస్తే, పొగలో 3 గుణాలు చెప్తాను వినండి. పొగలో ఎన్ని గుణాలు? 3 గుణాలు. మొదటి గుణం ఏంటంటే, పొగ ఎవరికి అడ్డు రాదు, ఎవరికి అడ్డు కాదు. అవునా కాదండి? మీకు బాగా అర్థం అవడానికి చెప్తాను. ఇటుక పట్టీలు ఉంటాయి కదా రోడ్డు వారల, ఇక్కడ ఉంటాయండి. ఈ ఊర్లో లేవా ఇటుక పట్టీలు? తెలుసా మీకు? ఇటుక పట్టీలు రోడ్డు వారల పెడతారు కదా, దానికి పొగ పెడతారు. ఆ పొగంతా ఒక్కోసారి రోడ్డు మీదకి వచ్చారు. పొగ వస్తుందని చెప్పి లారీలు కానీ, బస్సులు కానీ, బైకులు కానీ, సైకిల్ కానీ ఆగుతాయా? పొగ వస్తానే ఉంటుంది. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు,
వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పొగ ఎవరికి అడ్డు రాదు, ఎవరికి అడ్డు కాదు. అవునండి కాదా? దేవుని బిడ్డలుగా మనం కూడా ఎవరికి అడ్డు లేకుండా, అడ్డు రాకుండా బ్రతకాలి. చెప్పండి, ఎలా బ్రతకాలి? మనం ఎవరికి అడ్డు లేకుండా, అడ్డు రాకుండా బ్రతకాలి. ఒక్కొక్క భర్త అంటాడు, ఏమంటే మందిరానికి రావచ్చు కదా అంటే, మా ఆవిడ వచ్చి ఏం మారిందని రానండి. అసలు ఆవిడ మందిరానికి వచ్చి అక్కడ దేవదూతలా ఉంటుంది, కానీ ఇంటికి వచ్చాక దెయ్యంలా ఉంటుందండి. ఆవిడ నోరు తెరిస్తే పెద్ద గయ్యాడు గంపలాగా మేదాడిపోతా ఉంటుందండి. నేను వచ్చి మందిరానికి ఏం చేయనండి అంట. ఇప్పుడు ఆ భర్తకు అడ్డుపండి ఎవరు? చెప్పండి, భర్తకు అడ్డుపండి ఎవరు? భార్యయే. అలాగే కొంతమంది అత్తగారులు మందిరానికి రారు, లేదా కొంతమంది కోడలు మందిరానికి రారు. ఏమ్మా మందిరానికి రావచ్చు కదా అంటే, మా అత్త వచ్చి ఏం మారిందండి, లేకపోతే మా కోడలు మందిరానికి వచ్చి ఏం మారిందండి, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వదండి. మన అత్త ఈ కూర వేసుకొస్తా, లేకపోతే ఇదిగో ఈ సాయంత్రం భోజనం నేను పెడతాను అందండి. ఊరోళ్ళందరికీ వాళ్ళు అడగకపోయిన అక్కారా కూర పట్టుకెళ్ళి, చెల్లిరా ఇది పట్టుకెళ్ళి అంటారు, కానీ కనీసం నాకు ఏమివ్వదండి, కొంచెం పొద్దుట టీ కూడా ఇవ్వదండి. అలాంటప్పుడు నేను మందిరానికి ఎలా రాను అంటారు. అంటే ఇప్పుడు అత్తకి అడ్డుపండి ఎవరు? వాడు. అంటే ఈనాడు చాలా మంది పేరుకు దేవుని బిడ్డలే కానీ ఇతరులకి అభ్యంతరంగా బ్రతుకుతారు. మరికొంతమంది అంటారు, ఏమండి మీరు ఇలా మైకులు పెట్టి దేవుడిని నమ్ముకొని చర్చికి రండి అంటారు, కానీ మీ చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు మారారండి? బుద్ధులు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు అక్రమ సంబంధాల్లోనే ఉన్నారు. అలాగే తాగేవాడు తాగుతున్నాడు, ఇక్కడ మైక్ కట్టుకుని పెద్దగా పాటలు పాడుతూ ఉంటాడు. మీ చర్చిలో వాళ్ళు మారితే అప్పుడు మేము మారుతాం అన్నారు అనుకోండి, సమాధానం చెప్పగలమా? సమాధానం ఉందా మన దగ్గర? పలానా ఆవిడండి, పలానా ఆయన అని పేరు తీసి మరీ చెప్తారు వాళ్ళు. అప్పుడు మనం తలదించుకోవడం తప్ప మనం ఏం చేయగలమండి? ఎందుకు ఇలా జరుగుతుందంటే నాకు ఒకటే అర్థమైంది, వాళ్ళకి ప్రభు ప్రేమ అర్థమైతే చావనైనా చేస్తారు కానీ పాపం చేయరు. మందిరానికి వచ్చి కూడా పాపం చేస్తున్నారంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు చెప్పండి? ప్రభు యొక్క ప్రేమ వాళ్ళకి అర్థం అవ్వలేదు. ప్రియులారా, అగస్టిన్ అనే భక్తుడు 13 సంవత్సరాలు వాళ్ళ అమ్మ కన్నీరు కార్చాక మారు మనసు పొందాడు. ఆయన ఇలా చెప్పాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను యేసు రాజుల్లో కొట్టుకొచ్చాను అన్నాడు. తర్వాత ఆయన సేవకుడయ్యాడు. ఒకరోజు ఆయనకు అక్రమ సంబంధం ఉన్న అమ్మాయి పిలుస్తుందంట, ఏ అగస్టిన్ నేనే రా అంటే వెనక్కి తిరిగి అన్నాడు, అమ్మా నువ్వైతే ఉండొచ్చు కానీ నేను కాదు, నీతో అక్రమ సంబంధం ఉన్న అగస్టిన్ చచ్చిపోయాడని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు మనకున్నాయా? మందిరానికి వచ్చేవండి ఎవరు మారారండి అని అడిగితే మనం ఏం చెప్పగలం? ఈనాడు అన్యులు మారు మనసు పొందడానికి మందిరానికి రాకుండా ఉండడానికి కారణం ఎవరో కాదు, నువ్వు నేనే, మనమే అడ్డుపడ్డాను. కొంతమంది భర్తలట్టు, కొంతమంది భార్యలట్టు, కొంతమంది అత్తలు, కొంతమంది కోడళ్ళు, ఇలాంటి అడ్డుబండలు ఉన్నాయి. ఇంకో మాట చెప్పన, కొంతమంది సేవకునికి విశ్వాసం అడ్డుబండగా ఉంటారు. ఎవరికి? సేవకునికి అడ్డుబండలుగా ఉంటారు కొంతమంది. పిల్లరా, సేవకుడు మన మీద నాయకుడిగా ఉండి మన గురించి దేవునికి లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు. అంచేత సేవకుడు మన ద్వారా ప్రోత్సహించబడాలి, మన ద్వారా ఇంకా సేవ చేయాలనే మనసు రావాలి తప్ప సేవ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనే మన సేవకు రాకూడదు, సేవకుడికి రాకూడదు. నా జీవితంలో కూడా కొంతమంది చేసిన గాయాలు, కొంతమంది చేసిన నమ్మక ద్రోహాలు, మేలు పొందు కూడా వాళ్ళు మేలు చేయకపోయినా పర్లేదు, లేనిపోని నిందలేయడం, ఆయన డబ్బు మనిషి అంటే అనడం, లేదా ఆయన ఫలానా అని లేనిపోని నిందలు వేసి మాట్లాడటం కొన్నిసార్లు అనిపించేది. సేవ మానేసి ఏదైనా ఇంకో పని చేసుకుంటే బ్రతకొచ్చు కదా, లోకంలో చాలా పనులు ఉన్నాయి, ఏ వ్యాపారమో లేకపోతే వ్యవసాయమో ఏదైనా చేసుకోవాలి అనే మనసు వచ్చింది. కానీ దేవుని పిలుపు గొప్పది. దేవుని స్తోత్రం. దేవుడు చాలాసార్లు ఏం చేశాడంటే, మనుషులు వదిలిపోయినా నేను ఉన్నాను కదా, మనుషులు ఎప్పుడు అలాగే మారిపోతూ ఉంటారు, మారని దేవుడు నేను ఉన్నాను కదా అని ఆయన బలపరచబట్టే ఇంకా ప్రాణాలతో ఉండి ఈ సేవ చేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి
పిల్లరా, దేవుని సేవకు కూడా అడ్డుబండలుగా ఉండకండి. ఎందుకంటే మీ గురించి సేవకుడు కన్నీరు కార్చడం మీకు ఎంత మాత్రం క్షేమం కాదు అనే సత్యాన్ని గమనించండి. కారణం ఏంటంటే కొంతమంది సేవకుడు అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు, ఇలా చేద్దామంటే అలా అంటారు, అలా అంటే ఇలా అంటుంటారు. కొంతమంది మాటిగా అలుగుతూ ఉంటారు. పాట ఇవ్వకపోతే కోపం. అసలు ఎవరి కోసం పాడాలి? ప్రభు అనుమతిస్తే, అవకాశం ఇస్తే పాడండి, లేకపోతే కూర్చుని పైన పాడేవాళ్ళతో కింద కూర్చుని ఏకీభవిస్తే ఆ పాట దేవునికి వెళ్ళదండి. చాలా మందికి జనం ఉంటే పాడాలని, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే పాడాలని, ఈ సౌండ్ బాగుంటే పాడాలనుకుంటారు తప్ప ఏమి లేకపోతే నీకు నోరిచ్చాడు కదా దేవుడు, చేతులు ఇచ్చాడు కదా చప్పట్లు కొట్టమని. ఆది అపోస్తులైన పౌలు, శీల ఆ సరసాల్లో వాళ్ళకైనా మ్యూజిక్ ఉందా, లేదా వాళ్ళకి ఏమైనా సౌండ్ సిస్టమ్ ఉందా? మధ్యరాత్రిలో చేతులు బొండలకేసి బిగిస్తే కేవలం నోరుతోనే పాడితే సరసాలకు భూకంపం రాలేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈరోజు నీకు ఏం కావాలి? నువ్వు ఎవరి కోసం పాడతావు? నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావు? ఎవరుంటే నీకు ఇంత వేల మంది ఉంటేనే బోధించడం? ఒక గెరాసీను దేశంలో దెయ్యాలు పట్టిన ఒక్కడి కోసం యేసు ప్రభు వెళ్ళి వాడిని బాగు చేయలేదా? ఎంతమంది కావాలి పాటలు పాడడానికి? ఎంతమంది కావాలి వాక్యం చెప్పడానికి? ఒక ఆత్మ రక్షించబడితే చాలదా? స్తోత్రం చెప్పండి. ఈనాడు చాలా మంది పరిచర్యకు అడ్డుబండలుగా ఉంటారు. కొంతమందికి ఎంత నిండాబాటు, పదే వాళ్ళ పేరు చెప్తూ ఉంటారు, పదే పొగుడుతూ ఉంటారు. లేదా వాళ్ళు ప్లాన్ ఇస్తే రెక్కలన్నింటి మీద వాళ్ళ ఇంట్లో 100 మంది ఉంటే 100 మంది పేర్లు రాసేస్తూ ఉంటుంటారు. ఏంటి ఇదంతా? నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎవరికి తెలియకూడదు, ఎడం చేతి తెలియకూడదు. అలాగా ప్రభు పనిలో విధేయతగా పనిచేయాలి తప్ప అలిగి లేదా కోపగించి లేదా నువ్వేదో బెట్టు చేసి ఒకవేళ సాధించుకుంటే అది నీకేం మేలు కాదు. యథార్థంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను వినండి ప్రియులారా. మరి ఇంత ముందు వచ్చినప్పుడు చెప్పానో లేదో కానీ ఇది యథార్థంగా జరిగిన సంఘటన. అదొక 5 సంవత్సరాలకు పాస్టర్ గారిని మార్చే చర్చ్. 5 సంవత్సరాలకు పాస్టర్ గారు మారిపోతారు. అయితే పాస్టర్ గారు ఒక ఆయన పెద్ద వయసు ఆయన వచ్చాడు. ఆయన ఎప్పుడు ప్రారంభంలో సేవకు వచ్చినప్పుడు ఆ సంఘానికే వచ్చాడు. 5 సంవత్సరాల తర్వాత అలా ట్రాన్స్ఫర్ అయిపోతా మారతా 60 ఏళ్ళకి వచ్చాడు మళ్ళీ. అప్పుడున్న చర్చే ఇప్పుడు ఉంది. పెంకులవి బద్దలైపోయినాయి, సూర్యుడు వెలుగు లోపలికి వచ్చేస్తుంది, ఆ వాసలై కూర్చిపోయినాయి. చాలా బాధపడ్డాడు. 60 ఏళ్ల నుంచి ఇదే మందిరమా అని ఇలా ప్రకటించాడు. నేను ఇక్కడతో రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోతాను, కానీ దేవుడు ఎందుకో నాకు భారం పెట్టాడు. ఈ మందిరాన్ని తీసేసి కొత్త మందిరాన్ని కడదాం. ఎందుకంటే ఇక్కడ రానున్న దినాల్లో అనేక మందికి ఇది ప్రార్థనా స్థలంగా ఉండాలి, కన్నీరు తొడవబడాలి, శాపాలు వెరగొట్టబడాలి. కాబట్టి నా వంతుగా నేను ఇది ఇస్తున్నాను. మీకు ఎవరికైనా ప్రేరేపణ వస్తే నిలబడండి అంటే కొంతమంది యవనస్తులు వేసి అలాగేనండి అయ్యా మందిరం కడదామన్నారు. అందరూ డొనేషన్స్ ప్రకటించారు. మరుసటి ఆదివారానికి మందిరం అంతా తీసేశారు, చక్కగా సదును చేసేసారు. ఒక మంచి ఇంజనీర్ పిలిపించి చాలా పెద్దగా ప్లాన్ చేయించి పని ప్రారంభించడాని లోపు అందులో ఒక ఆయనకి ఇది నచ్చలేదండి. అతనికి క్రెడిట్ అంతా వెళ్ళడం ఏంటి, ఆయన కట్టించాడని చెప్పడం ఏంటి అని చెప్పి ఏం చేశాడంటే 10 మందిని తయారు చేశాడు. నిజమండి, మంచోళ్ళు తయారు చేయడం కష్టమే కానీ చెడ్డోళ్ళు తయారు చేయడం చాలా సులువు. కాబట్టి 10 మందిని తయారు చేసి ఆ పని చేయడానికి వీలు లేదని ఆటంకపరుస్తున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి రాత్రులు తిరిగి పాస్టర్ గారి మీద వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఒకరోజు పాస్టర్ గారికి తెలిసింది. ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, ప్రభువా నేనేమో నా ఇల్లు కట్టుకోవట్లేదు, నీ మందిరాన్ని కట్టడానికి నిలబడ్డాను. అలా కట్టడం నీ చిత్తం అయితే ఆటంకాన్ని తొలగించు, లేదు అది కట్టడం నీ చిత్తం కాకపోతే మీరే ఆటంకపరచండి, నేను తలంచుకు వెళ్ళిపోతానని ప్రార్థన చేశాడు. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు ఆ దైవజనుడు. తెల్లారిసరికి ఏం జరిగిందంటే ఎవరైతే ఆ పనిని ఆటంకపరుస్తున్నాడో అతగాడు ఉద్యోగం నిమిత్తం వెళ్తున్నాడు బండి మీద. అది రోడ్డు గతుకులైపోయింది, గోతులు పడిపోయింది. కొంతమంది ఆ రాళ్ళు ఆ గోతుల్లో వేస్తున్నారు, అంటే రోడ్లు పూడుస్తున్నారు అనమాట. రాళ్ళు వేస్తున్నారు. ఈలోపుగా పక్కన ఒక డబ్బాతో తారు పెడుతున్నారు. ఈయన జాయిగానే వెళ్తున్నాడు. వెనకాల నుంచి ఆ సిప్స్ ఉన్న లారీ స్పీడ్గా వచ్చి ఒక గుద్దిందండి. గుద్దేసరికి
బండి మీద చెగిరి తలకిందులుగా రోడ్డు పక్కన ఉన్న తారు డబ్బాలో పడేసరిగా మనసు పడిపోయాడు అని గబగబా వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఇలా లగదీస్తే నమ్మండి ఇప్పుడు ఇలా ఎముకలు గూడు బయటకు వచ్చింది, చర్మం అంతా తారులో కలిసిపోయి లోపలికి వెళ్ళిపోయిందని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పనిని ఎవరైనా అభ్యంతరపరిస్తే అది దేవుడు అంగీకరించదు. బైబిల్ చెప్తుంది అభ్యంతరాలు రాకపోవటం అసాధ్యం, అవి ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకి శ్రమ అని చెప్పాడు. అందుకని నీవు అభ్యంతరానికి కారకుడిగా ఉండవు. పొగలో ఉన్న గుణం ఏంటంటే అది ఎవరికి అడ్డు రాదు. చెప్పండి, ఎవరికి అడ్డు కాదు. పొగలో ఉన్న మొదటి గుణం. పొగలో ఉన్న రెండవ గుణం చెప్పనా, పొగ ఎప్పుడైనా పైకే వెళ్తుంది కానీ కిందకెళ్ళే పొగ ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు పొగ కిందకి వెళ్ళదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్తాం. మరి ఇంత వాక్యం తెలుసుకుని కూడా కొన్నిసార్లు మనం భూ సంబంధమైన ఆ మాటను ఎందుకు అనాలి? లేకపోతే ఆ స్థలం దగ్గర చిన్న చిన్న జాన కంచెల దగ్గర దెబ్బలాటలు పెట్టుకుని కోర్టులకు వెళ్ళి జీవితాంతం పోరాడుతూనే ఉంటాం. ఎందుకు? ఎంత స్థలం అది? ఒక జాన స్థలం కోసం మనం పోరాడుతూనే ఉంటాం. బైబిల్ చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదే మనసు పెట్టండి కానీ దేని మీద పెట్టండి? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఒక రోజున ఒక ఆయన నన్ను చాలా తీవ్రంగా బాధ పెట్టారు. ఆయన చూసినప్పుడల్లా నాకు కోపం వచ్చేస్తూ ఉండేది. దారిలో ఎక్కడన్నా కనపడుతున్నాడు అనుకోండి, లోపల ఒళ్ళు కొత్త ఉడికిపోయినట్టు అయిపోయింది. ఇక ఆ బాధ భరించలేక ఒకరోజు మా ఆత్మీయ తల్లి గారి దగ్గరికి వెళ్ళిన అమ్మగారు, అతను చూసినప్పుడల్లా నాకు కోపం వచ్చేస్తుంది, నేను ఏం చేయను, భరించలేకపోతున్నానంటే అప్పుడు అమ్మగారు చెప్పారు, నాయన ఒక పని చెయ్యి, యేసయ్య ముఖాంతరంలోంచి ఆయన చూడు. ఎవరిని చూడు? యేసయ్య ముఖాంతరంలోంచి ఆయన చూడంటే యేసయ్యలాగా చూడు. అతను కనపడినప్పుడల్లా యేసయ్య నా ముందున్నాడు అనుకో అని చెప్పారు. ఇప్పుడు యేసయ్య మన ముందుంటే ఒళ్ళు ఉడుతుందా? యేసయ్య మన ముందుంటే తిట్టగలమా? యేసయ్య మన ముందుంటే కొట్టగలమా? కొట్టలేదు. కాబట్టి నీ శత్రువును నువ్వు ఎలా చూడడం నేర్చుకో, యేసయ్యలా చూడడం నేర్చుకో అన్నాడు. అప్పుడు ఆ మాట నేను ఎప్పుడైతే పాటించానో నా గుండెల్లోంచి బరువు అంతా దిగిపోయింది. ఇప్పుడు కనపడినా ఏమనిపించదు, మామూలుగానే నవ్వుతానో లేకపోతే నా దారి మీద నేను వెళ్ళిపోయేలా ఆ మనసు ప్రవహించాడు. నిజమే, మీ శత్రువులను ఎలా చూడండి? యేసయ్య ముఖం చూసినట్టుగా చూడండి, యేసయ్యతో మాట్లాడినట్టుగా మాట్లాడండి, యేసయ్యను ప్రేమించినట్టు ప్రేమించండి. అప్పుడు మనం ఆ మనసుతో ఉండం. అర్థమవుతుంది కదా? కాబట్టి పొగ ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడు పైకే వెళ్తుంది కానీ కిందకి. పొగలో ఉన్న రెండో గుణం. మూడో గుణం చెప్తాను వినండి. పొగలో ఉన్న మూడో గుణం ఏంటంటే, పొగ రెండు రకాలు ఉంటుంది. ఒకటి కృత్రిమమైన పొగ, రెండోది ప్రకృతి సంబంధమైన పొగ. కృత్రిమమైన పొగ ఏంటి? టైర్లు కాల్చామనుకోండి పొగ వస్తుంది. ఎలా ఉంటుంది? కిరసనాల దీపం వెలిగించామనుకోండి పొగ వస్తుంది. ఎలా ఉంటుంది అమ్మ? పూర్వం కిరసనాల దీపాలు ఉండేవి కదా, సాయంత్రం వేసరికి ఆ చిమ్మిలీలు శుభ్రం చేసుకుని ఆ ఒత్తు కత్తిరించుకుని కిరసనాలు పోసి రెడీగా పెట్టుకునేవారు. ఒక్కోసారి కొంతమంది ఆ దీపానికి దగ్గరగా పడుకునేవారు. పడుకునేసరికి తెల్లారేసరికి ఏమైంది? ఆ మసీలు ముఖం పట్టేసి వీళ్ళ కొత్త రకం దయ్యంలా తయారవుతూ ఉంటారు. అవునా కదా? అలా ముఖానికి పట్టేసింది ఆ మసి. కాబట్టి కృత్రిమమైన పొగ అంటే మనుషులు కల్పించింది. ఆ పొగ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కానీ ప్రకృతి సంబంధమైన పొగ తెల్లగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అన్నం ఉడికేటప్పుడు పొగ వస్తుంది. ఎలా ఉంటుంది? కూర ఉడికేటప్పుడు పొగ వస్తుంది. ఎలా ఉంటుంది? కట్టె పొల్ల ఏదైనా కాలేటప్పుడు పొగ వస్తుంది. ఎలా ఉంటుంది? అది ప్రకృతి సంబంధమైన పొగ. అంటే దేవుడు ఇచ్చిన పొగ ఎలా ఉంటుంది అంటే తెల్లగానే ఉంటుంది. అంటే దాని అర్థం తెలుపు పరిశుద్ధత గుర్తు. దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధత ప్రాణప్రదంగా ఎంచుకోవాలి. ప్రాణం పోయినా పర్లేదు కానీ ఏం పోకూడదు చెప్పండి? పరిశుద్ధత పోకూడదు. యోసేపు తన వస్త్రాన్నైనా వదులుకున్నాడు కానీ ఏం వదులుకోలేదు? పరిశుద్ధతను వదులుకోలేదు. వస్త్రాన్ని వదిలేసాడు. పట్టుకుని లాగుతుంది ఆవిడ,
నా అవసరం తీర్చు, నా కోరిక తీర్చు అంటుంది. అమ్మా నువ్వు నాకు తల్లితో సమానం అని చెప్పి ఆ వస్త్రాన్నైనా వదులుకున్నాడు, కానీ ఏ వదులుకోలేదు, పరిశుద్ధతను వదులుకోలేదు. దేవుడు బిడ్డలంట పరిశుద్ధతను ఎలా ఎంచుకోవాలి చెప్పండి? ప్రాణప్రదంగా ఎంచుకోవాలి. ఏ భర్తను దేవుడు నీ జీవితంలో అనుమతించాడో ఆ భర్త యందు నమ్మకస్తురాలైన భార్యగా ఉండాలి. ఏ భార్యనైతే దేవుడు ఇచ్చాడో ఆ భార్య అందే బద్ధుడై ఉండాలి తప్ప పరస్త్రీని ఆశించడానికి వీలు లేదు. కాబట్టి యవ్వన బిడ్డలు మీరు కూడా దేవుడు మీ జీవితంలో ఒక భాగస్వామిని అనుమతించే వరకు కూడా మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి. ఈరోజు చాలా సునాయాసంగా పరిశుద్ధతను పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. భర్త ఉండగా పరాయి పురుషుడితో, భార్య ఉండగా మరొక పరాయి స్త్రీతో మాట్లాడడం, సంబంధం పెట్టుకోవడం ఎంత భయంకరం అండి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? నేను ఒకవేళ అపవిత్రంగా ఉండి నేను కూడా ఏదైనా లోపాలు కలిగి ఉంటే మీరు అలా ఉన్నా పర్లేదు. నేను పరిశుద్ధుడిని, పాపమును కంటితో కూడా చూడలేనంత నిష్కలంకమైన చూపు గలవాడిని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎంతమంది ఈరోజు పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నారు? ఎంతమంది పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. హిమాలయ పర్వతాల్లో ద్రౌపది ఎలుగుబంట్లు ఉంటాయి. ఏ ఎలుగుబంట్లు? ఆ ఎలుగుబంట్లు తెల్లగా ఉంటాయి. మన ప్రాంతంలో ఎలుగుబంట్లు నల్లగా ఉంటాయి. వాటి చర్మం చాలా ఖరీదైందన్న. దాన్ని పట్టుకోవడానికి వేటగాళ్ళు ఏం చేస్తారంటే అది ఎక్కడ ఏ గుహలో పడుకుంటుందో గమనించి అది వేటకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుహ అంతా బాడి పానేస్తారు, పేడ బాడి కలిపి పానేస్తారు. అది వేట ముగించుకుని వస్తుంది. లోపలికి వెళ్ళి పడుకుంటే ఒక రాత్రి ఏదో ఆ బురద అంటుకుంటుంది, తెల్లారి స్నానం చేస్తే అయిపోతుంది. కానీ ఒక రాత్రి కూడా దాని తెల్లని చర్మానికి ఆ బురద అంటించుకోవడం ఇష్టం లేక గుహ బయటే పడుకుంటుంది. అప్పుడు వేటగాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద వెంటనే వలేసేసి పట్టుకుని పొద్దునైన కత్తితో పీక్కొసేస్తారు. రక్తం చిమ్మని చింది అది గిలగిల కొట్టుకుంటా ఉండగానే పొద్దునైన చాకుతో దాని చర్మాన్ని వలిసేసి చర్మాన్ని పట్టుకెళ్ళిపోయి కళ్ళేపారాన్ని అక్కడే పడేస్తారు. అంటే మనకేమర్థం అవుతుంది? ఒక జంతువు ప్రాణమైన పోగొట్టుకుంటుంది, కానీ పరిశుద్ధత పోగొట్టుకోవడానికి దానికి ఇష్టం లేదు. దాని తెల్లని చర్మానికి ఆ బురద అంటుకోవడం, ఒక రాత్రి అంటుకోవడం కూడా దానికి ఏం లేదు చెప్పండి, ఇష్టం లేదు. మరి దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడే, బుద్ధిని ఇచ్చాడే, తెలివితేటలు ఇచ్చాడే, మంచి చెడ్డల వివేచన ఇచ్చాడే. అయినా ఎంతమంది పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు? మీకు మంచి మాట చెప్పనా? దేవుడు ఎవరైతే పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతారో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో పెడతారు. యోసేపు పరిశుద్ధతగా బ్రతికినందుకు ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దానియేలు చిన్న వయసులోనే ఆ అపవిత్రమైన భోజనం తిని తనను తాను అపవిత్రపరుచుకోను అని తీర్మానం తీసుకున్నందుకు ఆ బబులోను సామ్రాజ్యంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు. ఒక రహాబ్ అనే వేశ్య తన పాపాన్ని ఒప్పుకుని పరిశుద్ధంగా మారినందుకు ఆమెకు రక్షకుడి వంశావళిలో చోటు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఎవరైతే పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానించుకుంటారో మీరు ఊహించలేనటువంటి ఉన్నతమైన స్థానం ప్రభు ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు పొగలో ఎన్ని గుణాలు చెప్పాను? 3 గుణాలు. ఒకటి చెప్పండి, పొగ ఎవరికి అడ్డు రాదు, పొగ ఎవరికి అడ్డు కాదు. రెండోది ఏంటి? పొగ ఎప్పుడు పైకే వెళ్తుంది. అనగా క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు అయితే ఏం వెతకాలి? పైన వాటినే వెతకాలి. 3 ఏం చెప్పాను? పొగ కృత్రిమమైనదేమో నల్లగా ఉంటుంది, ప్రకృతి సంబంధమైన పొగ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి గుర్తు? పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి. కాబట్టి నీ తల వెంట్రుకలు ఏమన్నాడు ఆయన? ధూమ్ర వర్ణము గలవన్నాడు. స్తోత్రం చెప్తాం. ఇప్పుడు 3వ మాటలోకి వచ్చేద్దాం. రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. రాజు ఎవరు? ఉంగరాలు ఏంటి? బద్ధుడు అవడం ఏంటి? ఈ 3 మాటలు చెప్పి ముగించేస్తాను. రాజు ఎవరు? ఉంగరం ఏంటి? బద్ధుడు అవడం ఏంటి అని ఆలోచించారు. రాజు ఎవరంటే మన ప్రభు అయిన
యేసుక్రీస్తు వారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన నయించడానికి వచ్చాం మనం. మేము ఆయన ఆరాధించడానికి వచ్చామన్నారు. ఎవరు? తూర్పు దేశ జ్ఞానం. కాబట్టి రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఉంగరం ఏంటి అంటే, ఉంగరం ఏంటంటే ఉంగరాల తల కాదు. ఏ తల కాదు? రాజు వాటి ఉంగరములకు ఏమవుతున్నాడు? బద్దుడగుచున్నాడు. అంటే కొంతమందికి కర్లింగ్ హెయిర్ ఉంటుంది కదా, ఉంగరాల జుట్టు ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ నాకు తలలో పాపుడు తీసి ఇక్కడ ఒక ఉంగరం పెట్టు. ఏంటమ్మా ఉంగరం అంటే, శోభన్ బాబు ఉంగరం రాని. శోభన్ బాబుకి అలా ఉండేదండి ఒక ఇలా ఉంగరంలా. ఆ శోభన్ బాబు ఉంగరం అనేది మా అమ్మ. ఇప్పుడు తల దువ్వి అమ్మలు లేరు, తల దువ్వించుకుని కొడుకులు లేరు. ఉన్నారా? ఎవరు లేరు. తల దువ్వించుకోవట్లేదండి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ వచ్చేసింది కదా. మొన్న ఒక అబ్బాయి మా చర్చిలో కటింగ్ చేయించుకున్నాడు. ఎలా తెలిసింది? ఈ చుట్టూ తీయించేసాడు మొత్తం, పైన ఎలా నిలబెట్టాడు. అది ఎలా ఉందంటే అరిగిపోయిన ఎలా చీపురు గట్ట పీస్ పీస్ అయిపోయి ఉంటుంది కదా, అలా ఉంది. అలా ఉండేసరికి నేను అన్నాను, రే బాబు, అసలు మనం దేవుని బిడ్డలు, మన రాష్ట్రంలో కూడా దేవుడు కనపడాలి కదా. మరీ ఇలాంటి కటింగ్లు వేయించుకుని చిరాగ్గా ఉంటే మనం అసలు దేవుడు బిడ్డలమని ఎలా సమాజం గుర్తిస్తుందిరా? ఆ వాటం ఏంటిరా అన్నాను. ఆడికి అందరిలో అన్నందుకు సిగ్గేసి, అన్నయ్య నన్ను అందరిలో అన్నాడని గుండిగించుకొచ్చాడు. గుండిగించుకొచ్చేస్తే మరి ఏం చేద్దాం? మనమే రచ్చ చేయాలి, మనమే అనుకోవాలి కదా. అందుకని అప్పుడు నేను ఏం చేశానంటే, ఒరే నిజంగా ఎలా సీపురు కట్టకంటే ఈ గుండె చాలా అందంగా ఉంది, నిజం చెప్పని. లేదురా, యథార్థంగా చెప్తున్నాను, గుండెలో నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నావురా, ఏ బాధ ఉండదు, తలదూకోక్కర్లేదు. దాదాపు 10 నెలల దాకా కటింగ్ చేయించుకుని నీకు అన్ని మిగిలే అంటే ఓన్లీ అన్న ఇలాగన్నా మెచ్చుకున్నావు అన్నాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి అలా కటింగ్ చేయించుకునే, ఇలా తలదుమించుకునే పిల్లలు లేరు. ఆ దువ్వేటువంటి అందరు ఉద్యోగం పోతే ఎవరి ఖాళీ ఉంటే సెల్ ఫోన్ అట్టుకుని కూర్చుంటున్నారు అంతే తప్ప ఎవరు కూడా ఇంకా ఇలాంటి ఉద్యోగాలు ఎవరు చేయట్లేదు. సరే, ఏది ఏమైనా నీ రాజు వాటి ఉంగరముల చేత ఏమవుతున్నాడు? బద్దుడగుచున్నాడు. ఉంగరాలంటే ఈ ఉంగరాలు కాదు. ఏ ఉంగరం అంటే ముద్రట ఉంగరం. చెప్పండి, ఏ ఉంగరం? రాజుల దగ్గర పూర్వం ముద్రట ఉంగరాలు ఉండేవి. ఏదైనా శాసనం చేసి ఆ రాజుగారు ఆ చట్టం మీద, ఆ శాసనపు కాగితం మీద ముద్రేసాడు అనుకోండి, దాన్ని ఆఖరికి రాజుగారు కూడా ఏం చేయలేరు, మార్చలేరు. అందుకని రాజులు ఆ ఉంగరాలను చాలా జాగ్రత్తగా కాపాడుకునేవారు. అయితే విచిత్రం ఏంటంటే, రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ముద్రట ఉంగరాన్ని ఎవరికి ఇచ్చాడంటే మనకిచ్చాడు. పేతురుతో అన్నాడు, పేతురు, నువ్వు రాయలాంటి వాడు అయ్యా, నీ మీద నా సంఘాన్ని కడతాను. నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో పరలోకంలో దాన్ని నేను విప్పుతాను. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను. చూడండి, భక్తులందరూ సేవకుడు లేకుండా దేవుడు ఏది చేయలేదు. చేశాడా? ఎక్కడైనా సరే ఏసుకెళ్ళు ఆ లోయలోనికి వెళ్ళి ఎముకలతో మాట్లాడన్నాడు. దేవుడే మాట్లాడొచ్చు కదా. అంటే సేవకుడు లేకుండా దేవుడు ఏది చెయ్యడు. దేవుడు లేకుండా సేవకుడు ఏది చేయలేడు. మీకు అర్థమవుతుందా? సేవకుడు లేకుండా దేవుడు ఏది చేయడు, దేవుడు లేకుండా సేవకుడు ఏది చేయలేడు. ఇది ఒక కనెక్షన్ అనమాట. కాబట్టి ఇప్పుడు రాజు ఆయన ఉంగరం ఎవరికి ఇచ్చాడు? చెప్పండి, ఎవరికి ఇచ్చాడు? తన ప్రియురాలకి ఇచ్చాడు. ఆయన, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను. భూమి మీద దేన్ని విప్పుతావో పరలోకంలో దాన్ని విప్పుతాను అన్నాడు. అంటే ఇప్పుడు రాజు ఏమైపోయాడంటే బద్ధుడైపోయాడు. స్తోత్రం చెప్పండి. ఏమైపోయాడు? రాజు బద్ధుడైపోయాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆయన అందరికీ బద్ధుడవుతాడా? కొందరికే బద్ధుడవుతాడా? చెప్పండి. ఆయన అందరికీ బద్ధుడవుతాడా? కొందరికే బద్ధుడవుతాడా? ఇంకో మాట అడుగుతాను, చెప్పండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. అందరికైనా కొందరికైనా? అందరికీ కాదు. ప్రయాసపడి భారం మోసే వాళ్ళకే విశ్రాంతి ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, అందరికీ బద్ధుడా? కొందరికే బద్ధుడా? కొందరికే బద్ధుడు. ఆ కొందరు ఎవరు? ప్రయాసపడే వాళ్ళు కాదు. పైన 4 మాటలు చెప్పాను కదా.
ఎవరైతే దైవికమైన తలంపులతో బ్రతుకుతారో వాళ్ళకి ఆయన బద్ధుడవుతాడు. ఎవరైతే పొగలాగా ఎవరికి అడ్డు లేకుండా అడ్డు రాకుండా బ్రతుకుతారో వాళ్ళకి ఆయన బద్ధుడవుతాడు. ఎవరైతే పొగవలే ఫల సంబంధంగా బ్రతుకుతారో వాళ్ళకే బద్ధుడవుతాడు. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వాళ్ళకే ఆయన ఏమవుతాడు చెప్పండి? బద్ధుడైపోతాడు. రాజుగారు బద్ధుడైతే ఎంత బాగుంటుందో తెలుసా? రాజుగారు బద్ధుడైతే లేక రాజుగారు మన సొంతం అయితే ఎంత బాగుంటుందంటే, ఓ మాట చెప్తాను. రాజుగారు వేటకెళ్ళారు. వేటకెళ్ళి అక్కడ అడవిలో వాళ్ళందరికీ దొరికేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే నరమాంస భక్షకులకి రాజుగారు దొరికేశారు. అప్పుడు ముగ్గురు యవనస్తులు ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళు పోరాడి రాజుగారిని విడిపించారు. విడిపించిన తర్వాత రాజుగారు ఏమన్నారంటే, అబ్బాయి నీకేం కావాలో కోరుకుంటురా అన్నారు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, రాజా నాకు ఎప్పటి నుంచో భూస్వామిగా ఉండాలని ఆశ అన్నాడు. అయితే వీడు 100 ఎకరాల భూమి రాసే మంత్రి అన్నాడు. 100 ఎకరాల భూస్వామి అయిపోయాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఎప్పుడు ఆ పూరింట్లో ఉండి నా జీవితం అంతా చాలా బోరు కొట్టేసింది రాజా, నాకు పెద్ద ఇల్లు కావాలంటే ఒక 10 అంతస్తులు అపార్ట్మెంట్ ఒకటి ఇతర పేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చే అన్నాడు. ఇచ్చేసాడు. మూడో ఆయన అడిగాడు, నీకేం కావాలి రా అబ్బాయి అంటే వాడు అన్నాడు, సార్ నెలకోసారి మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. అందరూ అన్నాడు, ఇది పిచ్చోడు, ఏదైనా మంచి కోరుకోకుండా రాజుగారి ఇంటికి భోజనానికి రామ ఏం పెట్టేద్దామని ఏం ఉద్ధరించేద్దామని అని అందరూ అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ 100 ఎకరాల భూమిని సంపాదించుకున్నాడు కానీ పెట్టుబడికి డబ్బులు లేవాడు. మరి వ్యవసాయం చేయాలంటే ఏం కావాలి? పెట్టుబడికి డబ్బులు కావాలి. పెట్టుబడి కోసం ఒకటి ఎకరం అమ్ముకుని వచ్చేస్తున్నాడు. మొత్తం మీద కలిసి రాక వాతావరణం కుదరక ఆ 100 ఎకరాలు అమ్మేసుకున్నాడండి. ఈ లోపల 10 అంతస్తుల అపార్ట్మెంట్ కోరుకున్నాడు కానీ కరెంట్ బిల్ కట్టాలి కదా, వాటర్ బిల్ కట్టాలి కదా, ఇంటి పన్ను కట్టాలి కదా, ఇవన్నీ లేవు పాపం దగ్గర. ఓ ఫ్లాట్ అమ్ముకుంటూ వచ్చాడు. ఇప్పుడు నెలకోసారి భోజనానికి వెళ్ళాలి. రాజుగారు మొదటి నెల బయలుదేరారు రథం మీద. వెళ్ళేసరికి ఆ రోడ్డు ఎలా ఉందంటే చాలా దబ్బరంగా ఉంది. గోతులు ఇలా ఊగిపోతుంది రథం. రాజుగారు ఊళ్ళంతా పులిసిపోయింది. మంత్రి నేను మళ్ళీ వచ్చే నెలకి ఈ రోడ్డు అంతా అర్థంగా ఉండాలన్నాడు. దేవుని స్తోత్రం. ఓ నెలకు రోడ్డు అయిపోయింది. 2వ నెల రాజుగారు ఇలా దూరంన్నారు. పాకలో టక్కన కొట్టేసింది. ఆ వాసంగా రోడ్డు చూపింది ఎవరికి? రాజుగారు అన్నారు, రే మంత్రి మళ్ళీ నేను వచ్చేసరికి నేను భోజనానికి వెళ్తున్నానంటే నాకు భోజనం పెట్టేవాడు ఎలా ఉండాలి? ఆ ఇల్లు ఎలా ఉండాలి? నాకులా ఉండాలి. కాబట్టి ఒక మంచి భవంతి కట్టించాను అన్నాడు. మళ్ళీ నెలకు భవంతి వచ్చేసింది. 3వ నెలకి రాజుగారు వెళ్ళేసరికి భవంతి బాగానే ఉంది కానీ అటు బట్టల మాస్టర్ కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే నాకు భోజనం పెట్టేవాడు ఎలా ఉండాలి? నా స్థాయికి తగ్గట్టు ఉండాలి. అడుగు భూములు, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు ఇప్పించన్నాడు. అంతే. ఇప్పుడు స్టేటస్ ఎవరి స్టేటస్ సమానంగా ఉంది? రాజుగారి స్టేటస్ కి సమానంగా ఉంది. ఇక ఎన్నప్పుడల్లా రాజుగారు ఏం చేస్తున్నాడు? ఏదో ఇచ్చేస్తున్నారు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు రాజుగారు సత్వం అయితే అంత బాగుంటుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరికి బదులు అవుతాడు ఆయన? అందరికైనా కొందరికైనా? ఆ కొందరు ఎవరు చెప్పండి అమ్మా? ఎవరైతే దైవికమైన తలంపులతో ఉంటారో, ఇది మర్చిపోవద్దు. ఎవరైతే ఎవరికి అడ్డు రాకుండా బ్రతుకుతారో, ఎవరైతే పరసంబంధులుగా బ్రతుకుతారో, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వాళ్ళకి ఆయన ఏమైపోతారు చెప్పండి? బద్ధుడైపోతాడు. ఆయన మనకు సొంతం అయిపోతే నువ్వు ఆజ్ఞాపిస్తే అమలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు బంధిస్తే బంధిస్తాడు, విడిపిస్తే విడిపిస్తాడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన సొంతం అయితే ఎంత బాగుంటుందో నేను అనుభవించిన ఒక అనుభవం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే భయం. చీకట్లో ఎప్పుడైనా వెళ్ళవలసి వస్తే కళ్ళు మూసుకుని పెద్ద నోరెట్టుకుని మాట్లాడుకుంటూ పారిపోయేవాడు. ఎందుకంటే ఆ చీకట్లో దెయ్యాలు ఉంటాయేమో అని భయం. మా వీధి వెలువైపు గౌరీదేవి. ఆ గౌరీదేవి సంబరాలు చేసినప్పుడు మేమందరం దేవతల వేషాలు వేసేవాళ్ళం. అందులో నేను రాముడు వేషం వేసేవాడిని. మా పెద్దనాన్న గారు అబ్బాయి పొద్దుని చెప్పాను కదా, ఆడు తెల్లగా ఉంటాడు, ఆడేమో లక్ష్మణుడు వేషం వేసేవాడు. మేమిద్దరు ఏం చేయాలంటే బాణాలు పట్టుకుని శూర్పణంతో ఆడాలి. శూర్పణం తెలుసు కదా, పెద్ద బొర్రుండి నాలుగు బయటెట్టుకుని రొట్టెక్కుని ఎగురుతూ ఉంటుంది.
నేను ఇలా వేసేవాడిని బాణం. అందరూ అనేవారు ఎదురుగా వేయాలి బాణం అనేవారు. అది చూస్తేనే భయం వేస్తున్నారు. అలాంటిది మొత్తం మీద అలా ఆడతా ఊరంతా ఊరేగించి సాయంత్రం నిమజ్జనం చేసేవాళ్ళు. ఇంకా ఇంటికి వచ్చాక 4 రోజులు ఆ శక్తి నా కళ్ళలో ఆడేసింది. నిద్ర పట్టేది కాదు, అంత పిరుకోండి నేను. ఈ పిరుకోండి దేవుడు ఏం చేశాడంటే పాస్టర్ గారి కింద చేశాడు. స్తోత్రం చెప్పండి. జ్ఞానులు సిగ్గుపరచడానికేమో వెర్రోళ్ళని ఎన్నుకుంటాడు, బలవంతులు సిగ్గుపరచడానికేమో బలహీనలు ఎన్నుకుంటాడు. పిరుకోళ్ళని ఏం చేస్తాడు? పాస్టర్ గారి కింద చేస్తాడు. అది నా జీవితంలో జరిగింది. మొత్తం మీద నేను పాస్టర్ గారిని అయిపోయాను. కథ అంతా బాగానే ఉంది. ఏదో వాక్యం చెప్తున్నాను, 4 ముక్కలు విని ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఓ సేవంటే ఇదేనేమో అనుకుని నేను కూడా బాగానే ఆనందిస్తూ ఉన్నాను. ఈలోపుగా గోపవరం నుంచి ఒక 4 కుటుంబాలు కొత్తలు వస్తూ ఉంటారు. అందులో ఒక ఆయన ఫోన్ చేశాడు. ఏమంటే ఎక్కడున్నారండి అన్నాడు. ఇంటి దగ్గర ఉన్నానమ్మా అన్నాను. అన్నయ్య ఇంటి దగ్గర ఉంటే ఒకసారి మా ఇంటికి రారా అని అడిగాడు. ఎందుకు రావాలని నేను అడగలేదు, ఎందుకు రావాలో అతను చెప్పలేదు. మనం ఏంటి ప్రార్థన చేయాలంటే ఒక ఆత్మ రక్షించబడుతుంది కదా అని చెప్పి బండి వేసుకుని రైమని వెళ్ళిపోయింది గోపవరం. రైమని గోపవరం వెళ్ళిపోగానే వాళ్ళు నన్ను చూసి రండి అన్నారు. ఏమ్మా ఏంటి కథ అంటే మా వదిన గారికి బాగాలేదండి, ప్రార్థన చేయాలంటే అన్నారు. ప్రార్థన చేయాలంటే సరే ఎక్కడమ్మా అంటే ఆవిడ లోపల గదిలో ఉన్నారు. ఆవిడ పక్కన చాపేసి ఉంటే నేను తనకి వెళ్ళిపోయి ఆవిడ పక్కన కూర్చున్నాను. కూర్చునేసరికి వీళ్ళు బయట గడప దగ్గర నిలబడిపోయారు. గడప దగ్గర నిలబడిపోతే నేను అన్నాను, రండి లోపలికి రండి అన్నాను. పర్లేదు అన్నారు వాళ్ళు. నన్నేదో బలి పశువుని తయారు చేసి పంపినట్టు పంపారని సంగతి ఎవరు తెలీదు, నాకు తెలియదు పిల్లరా. నేను మొత్తం మీద దెయ్యం పట్టుకుందంటే వెళ్ళబోదును, మా నాన్నగారిని పంపుతును. మొత్తం మీద నేను ఏంటంటే మామూలుగా ఏదో ప్రార్థన కదా నేను వెళ్ళిపోయాను. వాళ్ళు గడప దగ్గర ఉండి ఎలా చూస్తున్నారు. నేను తిన్నకి వెళ్ళిపోయి ధైర్యంగా వాళ్ళు పక్కన కూర్చున్నాను. నాకు తెలియదు కదా. కూర్చుంటే రండి అంటున్నాను. వాళ్ళేమో పర్లేదు మీరు ఉన్నారు కదా అంటున్నాను. అనేసరికి నేను అన్నాను, రండి ప్రార్థన చేద్దాం అందండి. అనేసరికి ఎలా చూశాను, పక్షులు ఎగిరిపోయినట్టు వాళ్ళు ఎగిరిపోయారు. నేను ఎలా చూశాను, ఇవిడే తల పోసుకుని గుడ్లు పెద్ద చేసి నా వైపు మెరగా చూసేస్తున్నాడు. ఇంకా నా కాళ్ళు చేతులు ఆడతలేదు. అప్పుడు నాకు అర్థం, నువ్వు దెయ్యం పట్టుకుంటున్నావు అనుకున్నాను. ఇంకా నాకు లోపల చాలా భయం వేసేస్తుంది. ఆవిడ కళ్ళు ఎవరుగా చేసి నా వైపు మెరగా చూసేస్తుంది. ఆవిడ నాకేమనిపిస్తుందంటే పారిపోదాం అనిపించేస్తుంది. ఇప్పుడు నేను పారిపోయాను అనుకోండి, నాకన్నా ముందు వెళ్ళిపోద్ది ఏంటి అమ్మా, నేను పారిపోయిన వార్త. కొంతమంది తడుపుకోళ్ళు ఉంటారు. కాళ్ళు వెంటనే బస్ స్టాండ్కి వచ్చి దెయ్యం చూసి పారిపోయారు కదా అని అడుగుతారు అండి. ఇక ఆ అవమానం జీవితాంతో భరించలేను. ఇంకా ఏదైతే అదే, ఇంకా ఆ అవమానంతో అక్కడ చచ్చిపోయి కంటే ఈ దెయ్యం ఏం చెప్తే అదే చేస్తుంది అని చెప్పి ఇంకా అక్కడే కూర్చుని పోయేసరికి కొంతసేపు ఉన్న తర్వాత ఆ దెయ్యం అంటుంది, ఎందుకు వచ్చావు అని అడిగింది. నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుని నువ్వు ఎందుకు వచ్చావు అన్న. ఎందుకు వచ్చావు అంటే ఆ దెయ్యం అంటే నేను వచ్చి 40 రోజులు అయింది అని అంటుంది. నువ్వు ఇప్పుడే వచ్చావు అంటుంది. అంటే సీనియారిటీ చెప్తుంది అనమాట. అని అంటుంది. పో అంది. నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో అంటే ఆ దెయ్యం అంది, నేను వెళ్ళను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఉంటే ఉండు, ప్రార్థన చేయకండి. అబ్బో, ఎంతకీ ఈ కంగారులో ప్రార్థన అనే మాట నేను మర్చిపోయింది. ఆ దెయ్యం ఏం చెప్తుంది, ఉంటే ఉండు అంటే దేవుడు ఎంత గొప్పడంటే దెయ్యంతో తాళం చేయించాడు మనకు. ఏమని అది గట్టిగా సాధన దెయ్యంతో ఏమిచ్చాడు ఆయన, ప్రార్థన చేయాలనే మాట జ్ఞాపకం చేయించాడు ఆయన. అప్పుడు నాకు అర్థమైంది, నీ శత్రువులు ఎదురు నీకు భోజనం సిద్ధపరుస్తానంటే ఇదేదో ఉంది. ఈ కంగారులో ప్రార్థన చేయాలన్న మాట నేను మర్చిపోతే దెయ్యం చెప్పింది ఏమని, ఉంటే ఉండి కానీ ఏం చేయకు, ప్రార్థన చేయగలను. అప్పుడు నేను అన్నాను, ప్రార్థన చేస్తానని ఎలా మాట్లాడతానని ఆలోచిస్తున్నాను అని ఏదో ప్రార్థన చేద్దాం తండ్రి అన్నాను. అదేముంది, ప్రార్థన చేస్తే చేసావు కానీ ఏసు రక్తం చెప్తాను. ఇదొకటి ఉంది కదా అని చెప్పి 2వ దానం ఇచ్చింది మనకు. 2వ దానం ఇవ్వగానే అబ్బాయి ఈ భయం మొదటి ఏసు అదేమంటారు, దొరికాలిపోతుంది మొత్తం మీద ఓ 10 నిమిషాలు గట్టిగా చేసి రక్తం చెప్పేసారు దొరికాలిపోతుంది నన్ను ఆవిడ తాగు అని ఏసు రక్తం అంటే నన్ను ఎత్తిమే చేయగలరు. ఇదొక కథ
మూడో కాలం చేయించింది మాకు. దేవుని స్తోత్రం. మూడో కాలం చేయిస్తే ఏమైతే అయిందని ఎత్తున చేయించింది. దెబ్బలు పడిపోయిందండి ఆవిడ. అమ్మ నేనేం దెయ్యాల రాజుని గోతాల రాజుని కాదు. దేవుడు ఎందుకు అప్పుడు అలా యాదృచ్ఛికంగా ఆయన మహిమాత్మకంగా దేవుడే జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దెయ్యాలు పట్టిన ఎవరు నా దగ్గర రాకండి. ఒక ఆవిడ ఇలాగే చెప్పెళ్ళిపోతుంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటుంది. అంటే మా పక్కన ఎంతమంది దెయ్యబడి వస్తున్నాను మీ దగ్గర, ఆ మంచి పని చేస్తావు కానీ భాస్కర్ తీసుకెళ్ళామా, నా ఖాళీ ఉంటుంది, నేను ఎక్కడెక్కడికో పోతుంటాను, మా ఇంటికి తీసుకురావద్దాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఎత్తుమేలు చేయాలంటే చేయేసిన ఆవిడ పడిపోయింది. ఆవిడ పడిపోగానే నేను మళ్ళీ అయిపోయి అలా ఉన్నాను. ఆవిడేమో లెగట్లేదు, నేనేమో కదలకుండా అక్కడే కూర్చున్నాను. సౌండ్ వినపడతలేదని చెప్పి ఆ ఎగిరిపోయిన పక్షులు లాంటి వాళ్ళు అందరూ వచ్చారు. నేను వాళ్ళేమో నా వైపు చూస్తున్నారు, ఏం చేసేవాడిని. నేనేమో ఆవిడ వైపు చూస్తున్నాను. నాకు భయం వేసేస్తుంది, ఆవిడగా చచ్చిపోయిందేమో అనిపిస్తుంది. ఆవిడ అలాగే కదలకుండా పడిపోయింది. ఆవిడ కొంతసేపు తర్వాత 10 నిమిషాలకు లేచిందండి. ఆవిడ లేచి నా వైపు చూసి అంటుంది, బాబు ఇలా వచ్చారేంటి, టీ అన్న కాఫీ అని ఇచ్చారా బాబు అని అడుగుతుంది ఆవిడ. అమ్మ నీకు దండం, ప్రాణాలతో ఉన్నాను, టీ అయినా కాఫీ అయినా తర్వాత అమ్మా అని చెప్తే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అన్నయ్య 40 రోజుల నుంచి ఇలా బంతిపూలు అన్నారు, దిగదుడుపు అన్నారు, నల్లకోడి పెట్ట అన్నారు, ఇవన్నీ చేసాం కానీ పోలేదన్నయ్య, భలే పోయింది అన్నయ్య అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా రాజు నాకు సొంతమయ్యాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా రాజు ఏమయ్యాడు చెప్పండి. నా రాజు నాకు సొంతమయ్యాడు. ఆయన సొంతమయ్యాడు కాబట్టి ఇప్పుడు దెయ్యాలంటే భయం లేదు. దెయ్యాల కంటే అధ్వానంగా నేనే తిరుగుతాను. రాత్రులు 2 అవుద్ది, 3 అవుద్ది, ఒక్కోసారి శ్మశానాల్లోంచి, ఒక్కోసారి కాలువల్లోంచి, ఒక్కోసారి అడవుల్లోంచి. మా ఏరియా సింగరం చెంత అంటారు కదా, భయంకరంగా ఉంటుంది అడవి. ఆ 1 గంట 2 గంటలు కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఎందుకో తెలుసా, నాకు ఒకటే ధైర్యం, నా రాజు ఎవరితో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఇది మీరు నవ్వుతాను చెప్పలేదు కానీ మీ రాజు మీకు బద్దుడైపోతే, మీ రాజు మీ సొంతం అయిపోతే, మీరు ఆజ్ఞాపిస్తే ఆయన అమలు చేస్తారు. స్తోత్రం చెప్పండి. మీకు ఇంకో మాట చెప్పిన, నవ్వనంటే చెప్తాను, నవ్వకండి. ఇదేదో సరదాగా కాదు కానీ మీకు ఆధ్యాత్మికంగా మీరు కొంచెం ప్రోత్సహించబడతారని ఈ మాట చెప్తున్నాను. మన రాజు మన సొంతం అయిపోతే మన చిన్న ఆశ కూడా ఆయన గుర్తిస్తాడు. చెప్పండి, ఏ ఆశ? మన మనసులో మనం కలిగి ఉన్న చిన్న ఆశ కూడా గుర్తిస్తాడు. ఒకరోజు నా భార్య పొద్దుటే, ఏమంటే ఈరోజు ఏం కూర చేయను అని అడిగి, చికెన్ తీసుకురానా అన్నాను. పిల్లలు వాళ్ళకి బాగులేదు కదా, వాళ్ళు తినరు, నేను కూడా తిన్నాను, కావాలంటే తెచ్చుకోండి మీకు చేస్తాను. మీరెవరు తినండి, నేనేం తింటానులే అని ఆ మాట అనేసి అన్నాను. నా మనసు ఆశపడింది కాబట్టి ఈరోజు ప్రభు నాకు చికెన్తో భోజనం పెడతారని నేను బయటికి వెళ్ళిపోయి 12:15 ఇంటికి వచ్చాను. భోజనం పెట్టేయమంటారా, ఏం చేశానంటే ఉపచారం చేశాను, పిల్లలు అదే కావాలన్నారు అని వడ్డించేసేటప్పుడు దగ్గర కూర్చుని, మరి దేవుడు పొద్దున్న చికెన్తో భోజనం పెడతారని చెప్పారు కదా, ఏది ఉపచారం ఇదిగో అన్నారు. కంగారు పడకు, దేవుడికి నా మనసు తెలుసు కాబట్టి ఆయన ఏదో చేస్తారని అంతనే మామూలుగా సరిగ్గా ఇలా చెయ్యి అలా పెట్టాను. నాకు ఫోన్ వచ్చింది. మా చర్చిలో అంటే ఆ ప్రేమ ఏంటో తెలియదు కానీ వాళ్ళు ఏదైనా తినాలనుకుంటే మేము కూడా తినాలనుకుంటాం. అంత మంచి బిడ్డలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచిగా చేసుకుంటే అందులో మేము కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలని ఆ మనసు కలిగిన బిడ్డలను దేవుడు ఇచ్చాడు. మీరు నమ్ముతారు లేదు, గత సంవత్సరం నాకు ఇక్కడ డేట్ ఇచ్చి రాలేకపోయింది. గాలిపేటలో స్టోన్స్ నాకు ఆపరేషన్ జరిగింది, జిఎస్ఎల్. అక్కడ తెలుసున్న ఒక మత్తు డాక్టర్ ఒక ఆవిడ ఉంటే ఆవిడ ద్వారా ఆరోగ్యశ్రీ మీద నాకు ఆపరేషన్ అయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత మీరు నమ్మండి ప్రియులరా, అందరూ పళ్ళు తెచ్చిన వాళ్ళు ఎన్ని తెచ్చారో ఇలా తెస్తా ఉంటే ఇంకొకటి మార్చి ఇచ్చేసేవాళ్ళు. ఏం చేస్తాం, ఇంటర్గా మనం. తర్వాత అందరూ నా దగ్గర మేము పళ్ళు తేలేదండి, ఏమన్నా తెప్పించుకోండి అంటే దాదాపు 70-80 వేలు పెట్టారు నా చేతిలో. ఎంతండి? 70-80 వేలు పెట్టారు. నేను బండి కొనుక్కోవాలనుకున్నాను ఆ డబ్బులతో. ఆ డబ్బులు మళ్ళీ పరిచయకు ఉపయోగించాను అనుకోండి. అంత ప్రేమ కలిగినటువంటి వాళ్ళని దేవుడు ఇచ్చాడు. ఫోన్ చేశారు వరలక్ష్మి గారని. ఫోన్ చేసి, బాబు ఎక్కడున్నావమ్మా అని అడిగారు. నేను పిన్ని గారు అంటాను.
పిన్ని గారి ఇంటి దగ్గరే ఉన్నాను. ఏం చేస్తున్నావు బాబు అన్నారు. భోజనం చేయడానికి రెడీగా ఉన్నాను నన్ను. అప్పుడే భోజనం చేయకున్నాను, కూర పంపిస్తాను, ఒక 5 నిమిషాలు లాగు, తమ్ముడు తెస్తాడన్న. ఏమంటే పిన్ని గారు ఏంటంటే, బాబు పుంజులు పెంచాం, అది 3,000కి అడిగారు బాబాయ్, అలా కాదు ఇంకా పండగ దాకా ఉంచి అంతే రేట్ ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళు తాపి సామాన్లు అద్దెకిస్తారు, డ్రమ్ములు, బాక్సులు, గెమెళ్ళలు అయింది. ఆ డ్రమ్ము నిండా నీళ్ళు వేసి ఆ కోడి అందులో ఈత కొడితే బాగా బలం బిగిసి డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నారండి. నిన్నంతా బాగానే ఈత కొట్టింది ఆయన. ఈరోజు కూడా డ్రమ్ము నిండా నీళ్ళు వేసి పుంజిని అందులో పెట్టి బాబాయ్ మర్చిపోయిపోయారు, అది ఈత కొట్టి కొట్టి పట్టలేక మునిగిపోయి చచ్చిపోయింది ఆయన. ఇంకేం చేద్దాం, కోసేసిన తర్వాత కూర చేసేటప్పుడు గుర్తొచ్చాడు ఆయన. అదంతా మేము ఏం చేసుకుంటాం బాబు అని పెద్ద బాక్స్ నిండా పంపించారు. నా భార్య నోరాలు పెట్టి చూస్తుంది, ఇలాగా అంటుంది ఆవిడ, బాబు మీ నోటితో ఏమనకండి బాబు, మంచి అనండి కానీ ఏమనొద్దు, చెడు అనొద్దు అంటాను. అప్పుడు నేను చెప్పాను, నా దేవుడికి నా మనసు తెలుసు, నా రాజుకి నా అవసరం తెలుసు, నా రాజుకి నాకేది ఎప్పుడు అవసరమో ఆయన తెలుసు. ఖచ్చితంగా ఆయన దాని విషయంలో పట్టించుకుంటాడు. ఆయన స్తోత్రం చెప్పండి. అమ్మ ప్రాణమే ఇచ్చాడు, పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు, మళ్ళీ నీ కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. అలాంటప్పుడు భూ సంబంధమైన నీ అవసరాలు తీర్చరా? ప్రాణం పెట్టిన దేవుడు నీ కన్నీరు తొడవడా? రక్తం కార్చిన దేవుడు నువ్వు బాధలో నలిగిపోతూ ఉంటే ఆయన సంతోషిస్తాడు అని అనుకుంటారా? అస్సలు అలా అనుకోవద్దు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? నా ప్రియురాల, నీ శిరస్సు దైవికమైన తలంపులతో, నేను తప్ప నీకు ఇంకా ఎవ్వరూ లేరన్నట్టుగా నువ్వు బ్రతకడం నాకు ఇష్టం. ఎవరికి అడ్డు లేకుండా, అడ్డు రాకుండా పొగలాగా నువ్వు బ్రతకడం నాకు ఇష్టం. పరసంబంధంగా బ్రతకడం నాకు ఇష్టం. పరిశుద్ధంగా బ్రతకడం నాకు ఇష్టం. నువ్వు అలా బ్రతికితే నేను నీకేమైపోతాను? సొంతం అయిపోతాను. ఇప్పుడు చెప్పండి, ఆయన సొంతం అయిపోతే ప్రపంచం అంతా మనతో ఉన్నా లేకపోయినా మనకు భయం లేదు. చెప్పండి, అవునా కాదా? ఆయన సొంతం అయిపోతే ఇక ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్లేదు. ఎందుకంటే మన మనసు ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ప్రతి విషయంలో స్పందిస్తాడు. ఇంకా చెప్పాలంటే నేను ఒక మాట చెప్పగలను, మనం ఆయన పిల్లలు. మనకు చేయకపోతే ఆయన ఎవరికి చేస్తారు చెప్పండి? మీరు ఏం చేసినా ఎవరి కోసం చేస్తారు? మీ పిల్లల కోసమే కదా. మరి మనం ఎవరి పిల్లలు? ఆయన పిల్లలు. మనకు చేయకపోతే ఆయన ఎవరికి చేస్తారు? అందుకని ఆలస్యం అవుతుందని కంగారు పడకండి, అంతకంటే ఉన్నతమైన మేలే చేస్తాను. అంచేత నువ్వు కోరుకున్నట్టు నేను బ్రతుకుతాను ప్రభువా అని ఒక మంచి మాట మీరు చెప్పగలిగితే ఈ రాత్రి ఆయన మనకి సొంతం అయిపోతారు. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం అందరికీ. అందరు ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నా ప్రియురాల, నీ శిరస్సు కర్మేలు పర్వతంలో అన్నాడు నాయన. అవును, ఈరోజు కర్మేలు అంటే ప్రవక్త నివాసం. ప్రవక్త అంటే దైవికమైన తలంపులతో నింపబడింది. ఏలియా దేవుని తలంపులతో బ్రతికినవాడు, ఎలీషా దేవుని తలంపులతో బ్రతికినవాడు. ఈరోజు మీరు కూడా దైవికమైన తలంపులతో బ్రతకడం ఆయనకి ఇష్టం. చెప్తా నోరు తెరిచయ్యా, ఎంతవరకు ఏదేదో కావాలని బ్రతికేనయ్యా, ఈ రోజు నుంచి నీవే కావాలని బ్రతుకుతానయ్యా. అయ్యా, నువ్వుంటే నాకు చాలు ప్రభువా. నీవు తప్ప మరొక ఆశ, నువ్వు తప్ప మరొక కోరిక, నువ్వు తప్ప మరొక జీవితం నాకు వద్దు నాయన. నా జీవితానికి మీరు ఉంటే చాలు నాయన. నేను కోరుకున్నట్టే పొగలాగా ఎవరికి అడ్డు లేకుండా, అడ్డు రాకుండా బ్రతుకుతానయ్యా. పొగవలే పరసంబంధంగా బ్రతుకుతానయ్యా. పొగవలే పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా. అయ్యా, మీరు నాకుంటే చాలు, మీరు నా సొంతమైతే చాలు.